Hi guys, welcome back to my channel. Please do subscribe my channel. Today video invisible chain making. ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకేంటి అంటే ఇన్విజిబుల్ గేర్ వైర్స్ అనేది కాపర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది అనమాట. ఎవరికి ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి, మళ్ళీ నేను చెప్పలేదు అనేది అనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే గోల్డ్ బాల్స్, లాక్ బిట్స్ ఇవన్నీ మీకు తెలిసినవే, పెండెంట్స్. నెక్స్ట్ వీడియోస్లో ఏంటి అంటే ప్యాచ్తో ఇన్విజిబుల్ చైన్ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటి అంటే పెండెంట్స్తో అనమాట. పెండెంట్స్తో అయినా ఈజీ ఏం కాదండి, ఏదైనా సరే మనం కష్టపడాల్సిందే, మనం చేయింది ఏది రాదు, ఇదైతే పక్కా. మనకి టేప్ కావాలి, బట్ నా దగ్గర టేప్ ఇప్పుడు అవైలబుల్గా లేదని చెప్పేసి నేను ఐరన్ స్కేల్ ఉంటే దాన్ని యూజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం లెంత్ అంతే ఉంటుందిలేండి. కస్టమర్ యొక్క లెంత్ కనుక్కొని 16, 12 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి అయితే 10, 12, 14, 16, 18, 20, 22 మ్యాక్సిమం. ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం 20 చాలు అండి. మ్యాక్సిమం 20 అయితే నేను ఇక్కడ నా బేబీకి అనమాట, సో 12 తీసుకున్నాను. 12 స్కేల్ది తీసుకున్నాను, టేప్ లేదని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ప్యాచ్తో చేస్తాను కదా, సో అప్పుడు నేను టేప్ అవైలబుల్గా ఉంచుకొని చూసుకొని చెప్తాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక ఇన్విజిబుల్ చైన్ని తీసుకున్నాం కదా, ఫస్ట్ ఫిష్ హుక్ ఎక్కించుకొని ఒక సైడ్ నుంచి ఇట్లా ఎడ్జ్ లోపలికి మడుపుకొని, నేను వీడియోలో చూపిస్తున్నానండి మీకు అర్థమవుతుంది, మరీ అర్థం కాకుండా అంత టఫ్గా అయితే ఉండదు. సో నాకు నెక్స్ట్ లాక్ బిట్స్ అనమాట. లాక్ బిట్స్ కింద పడితే పోతున్నాయి అని చెప్పి నేను మళ్ళీ ప్లేట్ పెట్టుకున్నాను అనమాట. సో ఏంటి అంటే చూసారు కదా, ఆ కింద ఎడ్జ్లో నుంచి లోపలికి పంపించాలి. నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఇంకొక వీడియో చూడకూడదు మీరు. నా వీడియో చూసారు అంటే మీరు మేక్ చేయాలి అంతే, అలా చూపిస్తున్నాను నేను. చూడండి ఎంత నీట్గా పెట్టి చూపిస్తున్నానంటే. మీకు వీడియో క్లియర్గా లేకపోతే నాకు ఒక్కసారి కింద కామెంట్ చేయండి వీడియో నాట్ క్లియర్డ్ అని చెప్పి, నేను రేపటి నుంచి నేను దాన్ని సెట్ చేసుకుంటాను. సో నోస్ ప్లేయర్తో నేను ప్రెస్ చేస్తాను అనమాట. ఇంకోటి ఏంటి అంటే నోస్ ప్లేయర్ లేకుండా ఇన్ని డేస్ ఈ ఇన్విజిబుల్ వీడియో చేయలేదు అంటే మీరు ఎవరు నమ్మరు కదా. అవునండి, అదే నిజము. నోస్ ప్లేయర్ లేదని చెప్పి నేను ఇన్ని డేస్ వీడియో చేయలేదు. బికాజ్ ఏంటంటే కటింగ్ అది చూసినా కూడా సెట్ అవ్వట్లేదు, కట్టర్ కూడా అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను సింపుల్ వీడియోలు చేయాలనుకుంటున్నాను. లక్ష్మీదేవి పెండెంట్ ఏమో సర్కిల్ రాకుండా ఇట్లా స్ట్రైట్ వచ్చింది, సో దట్ అవ్వదు కదా అని చెప్పేసి నేను ఇది లోటస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ లోటస్ ఏంటి అంటే నేను అటు లాక్ బీడును గోల్డ్ బాల్ ఎక్కడం మర్చిపోయానని చెప్పేసి సింపుల్గా ఇది మళ్ళీ మీకు చూపించాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే అట్లా సెట్ చేసుకొని చూస్తారని చెప్పి చూపించాను. బట్ ఏంటి అంటే లాక్ బీడ్ గోల్డ్ బాల్ ఎక్కించలేదు. అది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లాక్ బీడ్ ఎక్కించుకున్న తర్వాతే గోల్డ్ బాల్ అనమాట. గోల్డ్ బాల్స్ ఏంటంటే గోల్డ్, కాపర్, సిల్వరు అట్లా చాలా కలర్స్ ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట మీరు పిక్ చేసుకున్న దాన్ని బట్టి. సో దట్ ఏంటి అంటే పిక్ చేసుకున్న దాన్ని బట్టి మన మెటీరియల్ కూడా చూసుకొని తెచ్చుకోవాలి. గోల్డ్ బాల్ సిల్వర్ ఉండి ఇది కాపర్ ఉంటే బాగోదు కదా. సో దట్ నేను అంతా మ్యాచ్ అయ్యేలా తెచ్చుకున్నాను అనమాట. అడ్జస్ట్ చేసుకొని లాక్ చేసేసుకున్నా. చాలా సింపుల్గా చూపించండి. ప్యాచెస్తో నేను మంచిగా నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటే నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా అనిపించింది అని చెప్పి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని ఎవరు అనుకోకండి. ఇప్పుడు వరకు మనము 3 minutes 2 minutes వీడియోస్ చేసి స్పీడ్గా చేస్తాము. బట్ ఏంటి అంటే వీడియో లెంత్ పెంచి జనాల్ని ఎక్కువ చూపించాలి అని చెప్పేసి. మీకు ఆర్డర్స్ రావట్లేదు అని అయితే అసలు ఫీల్ అవద్దండి. ఆర్డర్స్ వచ్చేవే నేను మీకు చూపిస్తాను. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే మాత్రం నాకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. ఐ వాంట్ టు జాయిన్ యువర్ బిజినెస్ పేజ్ అని నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతమంది మెసేజ్ చేస్తారు, అది ఒకరికి రీచ్ అవుతుందా, ఇద్దరికి రీచ్ అవుతుందా నాకైతే తెలియదు కానండి. ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అని అయితే నాకు నమ్మకం ఉండి నేను ఈ వీడియో పెడుతున్నాను. మీరు ఎవరికైనా జాయిన్ అవుతాను, ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకొని మీరు 3000 సంపాదించుకోవచ్చు. అది మీ సర్కిల్ని బట్టి, నేను 3 అని చెప్పలేను కానండి, మీ సర్కిల్ని బట్టి. నెక్స్ట్ ఇటు లాస్ట్ చేసాం కదా, 2 లాక్ బిట్స్ ఎక్కించేసుకున్న తర్వాత జంపరింగ్ కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసి ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. మన ఇన్విజిబుల్ చైన్ అయితే అయిపోయింది ఇక్కడతో. బట్ ఏంటి అంటే మనకు కొంచెం సోక్ ఎక్కువ కాబట్టి కొంచెం ఇంకా ఎలాబరేట్ చేయాలి అని చెప్పి నేను ఏం చేశానంటే లోటస్ ఉంది కదా, ఆ లోటస్ కింద ముత్యాలు యాడ్ చేశాను అనమాట. ముత్యాలు ఇన్ ద సెన్స్ లారియల్ పర్ల్స్ అనమాట. లోరియల్ పర్ల్స్ మీకు తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్లో చాలామంది చెప్తానే ఉన్నారు. అది ఒక బంచ్ వచ్చేసి 100 రూపీస్ అండి. చాలా వస్తాయి అనమాట, మనకి లాంగ్ బ్యాక్ ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో నేను రింగ్స్ యాడ్ చేశాను. మీకు ఏమన్నాలో ఇందాక అర్థమై ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా,
జంప్ రింగ్ తీసుకున్నాను. జంప్ రింగ్ని స్టెనో స్పేర్తో ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసిన తర్వాత 3 or 2, 4, 5 మీ ఇష్టం, మీకు ఎంత బాగుంటుంది ఎలిగెంట్గా ఉంటుంది అనిపిస్తే మీరు అలా ప్రయత్నించుకోండి, దాంట్లో తప్పేం లేదు. సో నేను ఫస్ట్ 2 వేసాను, మిడిల్ వన్ మాత్రం 3 వేసాను అనమాట. అన్నీ అయిపోయి క్లాష్ దక్కించి మీకు చూపిద్దామని చెప్పేసి కింద నుంచి ఇటు సైడ్కి లాగి నీట్గా పట్టుకొని, ఇది మహా అయితే 1 hour కూడా పట్టదులేండి, ½ an hour పట్టిద్ది. చేయి తిరిగిన వాళ్ళు అయితే 10 minutesలో చేసి అవతలు పాడేస్తారు. బట్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. చెప్పాలి అంటే ఇన్కమ్ రావాలి అని చెప్పి తక్కువలో వస్తుంది అనుకుంటే ఇది ఫీల్డ్ మంచిదండి. బ్యాంగిల్స్ కాదు నేను చెప్పేది, ప్రత్యేకించి ఇన్విజిబుల్ చైన్స్ అనమాట. చాలా సింపుల్గా చేయొచ్చు. బట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి అలా కాదులేండి, అదొక కష్టమైన పని. బట్ హ్యాపీగా ఉంటుంది, మన ఇంట్లో చేసుకోవచ్చు ఏదైనా సరే. లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. సో చూసారు కదా, ఇది ప్రెస్ చేస్తున్నాను అనమాట. నీట్గా ప్రెస్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని అయితే చూపించాను అనమాట. ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి నీట్గా. చెక్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే అసలు పడిపోతుందా లేదా అని చూసుకున్న తర్వాత నాకైతే బాగా నచ్చింది. ఇదైతే చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. సింపుల్గా నీట్గా భలే ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని నేను చేసి చూపిస్తాను. అది చేయడానికి అవ్వదులేండి, అది నేను ఎందుకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. చూసారు కదా, ఒక చిన్న షార్ట్లో అయితే పెట్టాను అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి, ఏది నచ్చింది అని చెప్పేసి. 2 ఒకేలా ఉన్నాయి, కానీ ఒకటి లోటస్, ఇంకొకటేమో ఇది, దాని పేరు నాకు తెలియదులేండి, జడావు కుందన్స్ అంటారు అనుకుంటా. సో అదనమాట. పిక్ పెడతాను చూడండి ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ అయితే చేయండి. అంతే, ఇంకే వీడియో. బాయ్ బాయ్.